హలో ఎవ్రీవన్. సో ఇవాళ ఏంటంటే డే ఇన్ మై లైఫ్. ఇవాళ సండే అండ్ నేను ఇప్పుడే లేచాను, 9 అవుతుంది టైము. మాటలు కూడా సరిగ్గా రావట్లేదు. ఇవాళ సండే అంటే ఆబ్వియస్లీ ఇంట్లో వర్క్స్ ఉంటాయి, సెల్ఫ్ కేర్ యాక్టివిటీస్ ఉంటాయి. సడన్గా ఎటైనా బయటకు వెళ్ళాల్సి వస్తే అవి సో అన్ప్లాన్ ఉంటుంది కాబట్టి డే ఇన్ మై లైఫ్ చేద్దాం అనుకుంటున్నా. జస్ట్ సింప్లీ ఇప్పుడు లేచా ఏమైనా యాక్టివిటీస్ ఉంటే అవి చేయడం, ఇంట్లో పనులు కానీ, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత నా సెల్ఫ్ కేర్ థింగ్స్ అండ్ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా నేను చూపిస్తాను. అండ్ ఈవినింగ్ కూడా ఒక చిన్న లైక్ ఒక ఈవెంట్ లాంటిది ఉంది, అది కూడా చూపిస్తా. సో నేను ఫస్ట్ లేవగానే ముగ్గు వేయడానికి అనేసి బయటికి వెళ్ళా. నేను చూసి అయితే వేస్తా, చూడకుండా అయితే నాకు రాదు. సో భయపడకండి, ఇది నేను వేసిన క్యూట్ ముగ్గు అనమాట. జస్ట్ ట్రై చేసా, ఓకే బాగానే వచ్చింది, చూడడానికి అయితే బాగుంది. సో ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో, బనానా ట్రీ. మా మమ్మీకి అయితే చాలా ఇష్టం ఇది, ముద్దుగా అండ్ ఇంట్లో చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుంది అన్నమాట ఇది పెట్టుకుంటే. సో ఇది మేము 2 years బ్యాక్ తీసుకున్నాము. దాని లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో. 2 years బ్యాక్ పెట్టుకుంటే ఇది చాలాసార్లు విరిగిపోయిందనమాట, కింద వరకు లైక్ ఇక్కడ వరకు వచ్చి విరిగిపోయింది చాలాసార్లు, కోతులు కూర్చోవడం వల్ల వీటి మీద. సో ఈ లీవ్స్ అన్నీ కూడా విరిగిపోయాయి. దాని ప్లేస్ మార్చడం వల్ల ఇప్పుడు బాగా వస్తుంది. చూడండి దాని స్ట్రెంగ్త్ చూడండి, చాలా బాగుంది. సో ఈ లీవ్స్ కూడా మేము ఒకసారి నేను మా సిస్టర్ ఈ ఆకు తెంపుకొని దీంట్లో బిర్యానీ వేసుకొని కూడా తిన్నాము. ఆ ఫీల్ బాగుంటుందని చెప్పేసి కొన్ని రెస్టారెంట్స్లలో ఉంటుంది కదా, మంచి లుక్ అనమాట. అది ఇంకా పెరుగుతుంది అని హోప్, చూడాలి అప్పటి వరకు జాగ్రత్తగా. ఇంకా వస్తున్నాయి, ఇది కొత్తది అనమాట, ఇది కొత్తది. అండ్ దాని స్ట్రెంత్ కూడా చాలా ఇంక్రీజ్ అయింది. బేస్ కూడా చూడండి, ఇది బేస్ కూడా చాలా గట్టిగా వచ్చింది. ఇప్పుడు నేను బ్రష్ చేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కానీ ఇంట్లో ఇంకేమేమి వర్క్స్ చేస్తా అది కూడా చూపిస్తా. అండ్ నేను ఫేస్ వాష్ చేసేటప్పుడు కూడా మీకు ఒక ప్రోడక్ట్ కూడా చూపిస్తాను, లైక్ నేను ఏం యూజ్ చేస్తున్నా అని చెప్పి. తర్వాత నేను స్క్రబ్ చేసుకుందాం అనుకుంటున్నా. స్క్రబ్కి నేను ఎవర్ యూత్ వాల్నట్ ఫేస్ స్క్రబ్ యూజ్ చేసా. అండ్ ఫేస్ వాష్కి ఏమో సింపుల్ వస్తుంది కదా ఇప్పుడు, అది చాలామంది మైల్డ్గా ఉంటుంది, ఫ్రేగ్రెన్స్ కూడా అసలు ఏముండదు, బాగుంటుందంటే నేను అది పర్చేస్ చేసా. ఫస్ట్ నేను ఈ స్క్రబ్ అయితే బాగా కొంచెం ఫస్ట్ వెట్ చేసి ఫేస్ని, తర్వాత బాగా స్క్రబ్ చేశాను అనమాట. లైక్ డార్క్ సర్కిల్స్ కానీ, నోస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కానీ కొంచెం రఫ్నెస్ కూడా పోయి కొంచెం స్మూత్ అవుతుంది అని చెప్పేసి నేను సర్క్యులర్ మోషన్లో బాగా స్క్రబ్ చేసిన తర్వాత నాకైతే చాలా స్మూత్ అనిపించింది. అండ్ దెన్ నేను ఫేస్ వాష్ కూడా సింపుల్ది యూజ్ చేస్తున్నా, అసలు స్మెల్ ఉండదు. అండ్ కొంచెం దీంట్లో ఏంటంటే గ్రీజీగా ఉంటుంది అనమాట, కొంచెం గ్రీజీగా ఉంటుంది. ఎక్కువ వాటర్ వేసి వాష్ చేయాలి మొత్తం. యాక్చువల్లీ ఫేస్ వాష్, ఇలాంటి మైల్డ్ ఫేస్ వాష్ మనం యూజ్ చేయాలంటే డే టైంలో కంటే నైట్ టైంలోనే ఎక్కువ యూజ్ చేయాలి, అంటే లైక్ బిఫోర్ బెడ్ అనమాట. అప్పుడు యూజ్ చేస్తే మనకి దాంట్లో ఉన్న ఏవైతే కెమికల్స్ ఉంటాయో, అంటే మంచి కెమికల్స్ మన ఫేస్ మీద బాగా పనిచేస్తాయి. డే టైంలో అంటే మనము ఫేస్ వాష్ చేసుకొని అటు ఇటు వెళ్ళడం వల్ల అంత యూజ్ ఏమి ఉండదు, లైక్ పొల్యూషన్ కానీ డర్ట్ అవంతా ఫామ్ అవుతాయి కాబట్టి. ఫేస్ ఆ స్క్రబ్ వల్ల కొంచెం డ్రై అయిపోయినట్టు అనిపించింది నాకు, అందుకనే నేను ఐస్ రోలర్ తోటి కాసేపు అలా మసాజ్ చేసుకున్నా ఫేస్ని. దీన్ని కూడా ఎక్కువసేపు కాదు, జస్ట్ ఒక 2 to 3 minutes వరకు మనము లైట్గా కంటి కింద అండ్ ఫేస్ మొత్తం కూడా రబ్ చేసుకుంటే చాలా. ఇది చిన్న రెసిపీ అనమాట, అంటే మార్నింగ్ తాలింపు అన్నం, ఇది పులిహోర కాదు. సో అది నేనే చేశాను అనమాట.
ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఎంత అవుతుంది టైమ్ 1:44. సో అంటే ఇంట్లో ఏం వండుకోవాలని అనిపించట్లేదు. బయటికి వెళ్ళేసి మేము తిందామనేసి నేను మమ్మీ రెడీ అయిపోయాము. రెస్టారెంట్కి వెళ్ళేసి మనం తినేసి అలానే ఏమైనా చిన్న షాపింగ్ ఉంటే చేసుకొని వచ్చేస్తాం. సో నౌ లెట్స్ గో. ఫస్ట్ అయితే టైం ఎలా అయినా లేట్ అయింది కాబట్టి తినేసి బయటకి ఎటైనా వెళ్దాం అనుకున్నాము. వచ్చేసాము. మెనూ అయితే ఏమి ఇచ్చా అంటే 2 బటర్ నాన్, 1 గార్లిక్ నాన్ అండ్ 1 నార్మల్ బటర్ నాన్ ఇచ్చా. అండ్ ఇంకోటి నాటుకోడి కర్రీ మా మమ్మీకి అయితే చాలా ఇష్టము, అది దానికి కాంబినేషన్. అండ్ దెన్ బిర్యానీ ఇచ్చా. చూడాలి, నాటుకోడి అయితే ట్రై చేయలేదు ఎప్పుడు, సో వెయిటింగ్ ఫర్ దాట్. వచ్చేసింది మా నాటుకోడి కర్రీ. అండ్ నాకేమో గార్లిక్ నాన్, అండ్ మమ్మీ ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి నార్మల్ నానే తిన్నారు. సో నాకైతే గార్లిక్ నాన్ వేశారు. అండ్ దెన్ మమ్మీకి మామూలు నాన్, బటర్ నాన్. సో నేనైతే ఫస్ట్ టైం బయట నాటుకోడి ట్రై చేయడం. యాక్చువల్లీ నేను తినను, ఇంట్లో కూడా మమ్మీ చేస్తారు అప్పుడప్పుడు, కానీ నాకు నార్మల్ చికెన్ కర్రీయే ఇష్టము. మటన్ కూడా నేను ఎక్కువ తిన్నాను. బట్ ఇక్కడైతే ఏమో స్మెల్ కానీ టేస్ట్ కానీ చూద్దాము అనేసి, బయట కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా నాటుకోడి అని ఏదైనా. సో ట్రై చేసా, బాగుంది, బెటర్, చాలా చాలా బాగుంది. దాంతో అంటే గార్లిక్ నాన్తో అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మా బిర్యానీ వచ్చేసింది. ఇది నార్మల్ చికెన్ దమ్ బిర్యానీ. సో దానికి బాయిల్డ్ ఎగ్స్ చెప్పుకున్నాం. దాంతో నాకు ఆనియన్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి, అది లేకపోతే అసలు తినలేను. అండ్ ఆ కాంబినేషన్ వేరు. ఫుల్గా తినేసాము, కడుపు నొప్పి వస్తుంది, అసలు నిద్ర కూడా బాగా వస్తుంది, కానీ పడుకుంటే అవ్వదు, బయటికి వెళ్ళాలి. సో ఇప్పుడు షాపింగ్కి, చిన్న షాపింగ్ అంటే మమ్మీకి కావాల్సినవి ఏవో ఉన్నాయంట, సో తీసుకోవడానికి అనేసి ఈ షాపింగ్ ప్లేస్కి వచ్చాము. ఇది మామూలుగా ఫ్యాన్సీ స్టోర్ లాంటిది అనమాట. ఇక్కడ ఫ్యాన్సీ ఐటమ్స్, జ్యువెలరీ అండ్ వాటితో పాటు మెయిన్గా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్, చాలా మోడల్స్లో కలర్స్. మనకి చికెన్ కర్రీ ఇప్పుడు బాగా నడుస్తుంది కదా, చికెన్ కర్రీ అనేసి. ఇంకా వేరే వేరే క్లాత్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా ఉన్నాయి. వాటితో మనము డ్రెస్సెస్ కుట్టించుకోవచ్చు. అలానే ఏదైనా గాగ్రాస్ కానీ అలా డ్రెస్సెస్ కూడా కుట్టించుకోవచ్చు. ఇక్కడ టిష్యూ క్లాత్స్ ఉన్నాయి. అండ్ దాని కింద డ్రెస్ మెటీరియల్స్కి కూడా కుట్టించుకోవడానికి కలంకారీ క్లాత్స్ కూడా రకరకాల కలర్స్లో బాగున్నాయి అన్నమాట. అండ్ ఇంకా నా వెనక చూస్తున్నారుగా చాలా ఉన్నాయి, బెనారస్ అనేసి సిల్క్ క్లాత్స్, చికెన్ కర్రీ, ఇంకా చాలా ఉన్నాయి ఫ్యాబ్రిక్స్, నెట్టెడ్ అనేసి, ఆర్గాన్జా. సో చాలా తక్కువకి ఇస్తా అనేసి అంటున్నారు అక్కడ అంకుల్. మా మమ్మీ నాకు ఏదో డ్రెస్ పెట్టి చూస్తూ ఉన్నారు, బ్లూ కలర్ అనమాట. అయితే అన్ని 3 సెట్స్ కూడా 5XL నుండి 6XL వరకు కూడా ఉన్నాయంట. నేను ఎక్కడికి వచ్చా అంటే ఏంటా జనం అని ఆశ్చర్యపోతున్నారా గైస్? నాకు లిటరలీ ఏంటి ఇంత జనం అనిపించింది. ఇంత హడావుడి ఎక్కడికి వెళ్ళి వచ్చింది అని అంటే బికాజ్ ఆఫ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన కొత్తగూడెంలో. ఇవాళ సెప్టెంబర్ 22న ఓపెనింగ్ అయింది, గ్రాండ్ ఓపెనింగ్ మన చెర్రీస్ పక్కన. సో చాలామంది వచ్చారు. మేము అప్రాక్సిమేట్లీ 4 PMకి వెళ్ళాము, అప్పటికే నిండిపోయారనమాట జనాలు. ఇంకా బయటనే వెయిట్ చేస్తున్నారు. నేను మమ్మీ ఎట్లా అట్లా లోపలికి వచ్చేసాము. అస్సలు ప్లేస్ లేదు, ఎక్కడ నిల్చుందామన్నా కానీ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు జనం. అయితే నాకైతే అసలు ఏంట్రా బాబు అనిపించింది. మా మమ్మీకి ఏదో శారీ నచ్చిందట, నాకు చూపిస్తుంది. బాగున్నాయి శారీస్ అయితే, కలెక్షన్ అయితే చాలా బాగుంది. చూడడానికి టైం లేదు అండ్ జనాల వల్ల అంతా ఇరుగ్గా ఉంది కాబట్టి సరిగ్గా చూడలేకపోయాం, కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేనైతే 2 బెడ్షీట్స్ తీసుకున్నా, 1000కి 2 పీసెస్ అంట. బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగుంది అండ్ డిజైన్ అయితే అవసరం ఉంది. నాకైతే బాగా క్యూట్ అనిపించింది. ఈ 2 అయితే తీసుకున్నాం. ఇవి బిల్ చేపించేసుకొని కథం ఇంటికి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. నేను బయటికి వెళ్ళేలోపు ఇక్కడ ఒక కార్నివల్ లాంటిది జరుగుతుంది. ఇది ఒక కేరళ ట్రెడిషన్.
మొత్తం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుంటున్నా. నాకైతే ఇవాళ బాగా అనిపించింది, డే అంతా కూడా బాగా అనిపించింది. అండ్ యా, ఐ హోప్ మీకు ఈ వీడియో లైక్ అ డే ఇన్ మై లైఫ్ నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఇంకేమైనా వ్లాగ్స్ తీయాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఎందుకంటే నాకు ఒక ఐడియా వస్తుంది, ముందు ముందు కూడా ఇన్ ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది నాకు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, గుడ్ నైట్.